నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్రాలో ఉన్నవి కాకి చొక్కాల పచ్చ చొక్కాల అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రోజారెడ్డి గారు. అయితే మరి రోజారెడ్డి గారి మీద ఎందుకో తెలియదు ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈమె మీద రకరకాల ఎలిగేషన్స్ వేసినారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈమె అడ్డదారులు ఏదో చేస్తుందని అన్నారు. అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా కేసు జరిగిందన్నారు. అలాగే ఒకప్పుడు ఈనాళ్ళు అయితే రకరకాల కథనాలు ఈమె హయాంలో ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకున్నారు, భూములు లాగేసుకున్నారు, కబ్జాలు పెట్టేసినారు, ఇష్టం వచ్చినట్టుగా ఆమె మంత్రిత్వ శాఖలో ఏది టూరిజం శాఖలో అసలు దోపిడీ జరిగిపోయిందని చెప్పేసి చెప్పినారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క కేసు కూడా పడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే రోజారెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రోజారెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి మొదలు పెడితే బండ్ల గణేష్ ఎదురుగా పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని ఉద్దేశించి నువ్వు మెగా ఫ్యామిలీకి పక్కలేసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడిన దగ్గర నుంచి మొదలు పెడితే రేణు దేశాయ్ గారిని, నారా బ్రాహ్మణి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ని మాటలంటే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా తూలి మాట్లాడితే, నారా లోకేష్ గారిని తన యొక్క బాడీ షేమింగ్ చేస్తే, ఇన్ని రకాలుగా ఆమె టార్గెట్ చేస్తే ఒక నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, తర్వాత నారా బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేణు దేశాయ్ గారిని, అంతమందిని, చిరంజీవి గారిని, ఇంతమందిని అన్నం పెట్టి పంపించినటువంటి చిరంజీవి గారు, చీర సారించి పంపించినటువంటి చిరంజీవి గారి మీద కూడా ఈమె ఈ స్థాయిలో మాట్లాడితే మరి ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది, ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే వీళ్ళు ఏమనాలి. నెంబర్ 1, ఈరోజు మరోసారి కాకి చొక్కాల పచ్చ చొక్కాల అని చెప్పేసి మరోసారి రెచ్చిపోతూ ఉంటే, వార్నింగ్లు ఇస్తూ ఉంటే, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె అన్నమాట గుర్తుంచుకోండి, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అప్పుడు ఈ అధికారులు 10ంతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే, హెచ్చరికలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం నవ్వుతా అందా రోజారెడ్డి గారు శభాష్ సూపర్, చాలా మంచి మాట ఉంది అన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు అన్నటువంటి రోజారెడ్డి గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళ మీద ఒక్క చర్య అయినా వీళ్ళని పక్కన పెట్టాను. ఇంకా గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఎక్కడైనా? వీళ్ళని పక్కన పెడితే తీసుకుందాలు ఎవరి మీద అంటే బోరుగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, రెడ్డి గారు అమ్మాయి, వీళ్ళ మీద మాత్రమే తీసుకున్నారు. చివరాఖరికి శ్రీరెడ్డిని కూడా వదిలేసినారు. కేవలం పోసాని కృష్ణమురళిని మాత్రమే పట్టుకున్నారు. చివరాఖరికి అసెంబ్లీ వేదికగా రకరకాల దుర్భాషలాడినటువంటి వల్లభనేని వంశీ గారికి అయితే మంచి ట్రీట్మెంట్ అయితే ఆ టైంలో ఇచ్చినారు వీళ్ళు. కానీ పప్పు నాయుడు, తుప్పు నాయుడు, ఖర్జూర నాయుడు అని నోటికి ఎంత వస్తే అంత లేచినప్పటి నుంచి నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడేటటువంటి కొడాల నాని గారిని మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలా ఉంటే రాజకీయాలు అంటే మధ్యలో ఎర్రిపప్పులు ఎవరంటే అభిమానులు ఇష్టం వచ్చినట్టు ఆక్రోశంతో వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల నిలబడుతూ చూడండి వాళ్ళు అనమాట. అన్ని ఈ రోజుకి కూడా ఎంత దారుణంగా మాట్లాడుతుంటే కాకి చొక్కాల పచ్చ చొక్కాల అని చెప్పేసి అక్షరాల ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఉద్దేశించి మాజీ మంత్రిగా చేసిన, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజారెడ్డి గారు మాట్లాడితే ఇప్పటి వరకు కౌంటర్లు లేవు, గట్టి స్థాయిలో ఏమీ లేవు. అభిమానులేమో ఏంటిది, ఇది మన గవర్నమెంట్ ఉందా, వైసీపీ గవర్నమెంట్ ఉందా, అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఇది ఏం తంతి, ఇది ఎంతకాలం ఇది ఎక్కువ సంత అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె మీడియా చేసింది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఏపీ పోలీసులకు వచ్చిన 36వ ర్యాంకే నిదర్శనమని చెప్పుకొచ్చారు. దీనికైనా సిగ్గు తెచ్చుకోవాలని, లేదంటే నీళ్లు లేని బావిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులట నీళ్లు లేని బావిలో దూకి చావాలట. ఏం దరిద్రం అండి ఇది. నెక్స్ట్, కోర్టు ఆదేశాలు సైతం ఖాతరు చేయకుండా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తుంచుకోండి, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అప్పుడు ఈ అధికారులు 10ంతలు చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినారు. అలా సపోర్ట్ చేయబడ్డేవాడ ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న విశాల్ గున్ని గారు ఏమైనారు, ఆంజనేయులు గారు, తర్వాత మన రాయలసీమ ప్రాంతంలోనూ విజయవాడలో కూడా వర్క్ చేసినట్టున్నారు ఆయన కౌశల్ సిద్ధార్థ్ గారు నార్మల్గా వెళ్ళిపోయినాడు. ఆయన రెజిగ్నేషన్ పెట్టి VRS ఇచ్చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. విశాల్ గున్ని గారిని ఆయన దాని నుంచి పంపించినట్టున్నారు. ప్రస్తుతానికి ఆయన లేడు, సర్వీస్లో తీసుకోకుండా బయటకు పంపించేసినారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే జత్వానీ కేసు, ఆ కేసు, ఈ కేసు, అప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేయడం కన్నా అదే పరిస్థితి. సో అదనమాట.
మొత్తానికి రాయలసీమకు వెన్నుపోటని, భోగాపురం అంత వైఎస్ జగన్ అని ఇలా రకరకాల చెప్పుకొచ్చిన మొత్తానికి పచ్చ చొక్కాల, పోలీస్ కాకి చొక్కాల అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని నీళ్ళని బావులో దొక్కమని చెప్పేసి అక్షరాల రోజారెడ్డి గారు అని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతుంటే అందరూ కూడా ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అవుతున్నారు. ఎవరో టీడీపీ జనసేన నాయకులంతా కూడా అలా ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి. అంటే రోజా గారిని కంప్లీట్గా పట్టించుకోవడం వదిలేసినట్టున్నారు వీళ్ళు. నాకైతే అది అర్థమవుతుంది. నువ్వు ఎంతైనా పట్టుకోమ్మా, మేము నిన్ను పట్టించుకో, నీ వల్ల మాకు పైసా, నీ వల్ల లాభమే తప్ప, నీ మాట తీటల వల్ల మా పార్టీకి లాభాలే తప్ప నష్టాలు అయితే లేవని చెప్పేసి ఈ రోజున అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదనమాట రోజారెడ్డి గారికి సంబంధించి.